నమస్తే అండి. జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక పక్కన ఆయన కొన్ని సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆయన అనేక రకాల శాఖలు తీసుకున్నారు కాబట్టి ఆ శాఖల యొక్క సమీక్షలు, పరిపాలన, ప్రభుత్వం వీటన్నిటిపైన బాగా దృష్టి పెడుతున్నారు. ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత అద్భుతంగా ప్రజలతో మమేకమై ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నా కూడా ప్రజలతో మమేకమవుతూ ఆయన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నటువంటి విధానం అయితే చాలా గొప్పగా ఉంది, అద్భుతం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఎట్ దట్ సేమ్ టైం పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలి. పార్టీ ఏర్పాటు చేసి చాలా కాలం అయినప్పటికీ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే చాలా నియోజకవర్గాల్లో పార్టీకి సరైనటువంటి కేడర్ని నిర్మించుకోవటం కానీ, బలమైనటువంటి నాయకుల యొక్క నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకుపోవటం కానీ జరగట్ల. అందుకే ఏంటంటే ప్రధానంగా రాబోయే ఎన్నికల కల్లా ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, పొత్తులో భాగం ఉంటుందా, విడిగా పోటీ చేస్తారా, భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయనే విషయాలని ముందుగానే అంచనా వేయలేము. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కొనసాగుతాయని ఊహించలేము. కాబట్టి ఏంటంటే నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. 175 నుంచి 225 నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణలో భాగంగా, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 225 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు అసలు ఈ 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక బలమైనటువంటి నాయకుడి నాయకత్వంలో పార్టీని రూపొందించాలి. జిల్లా కమిటీలు కొన్ని వేశారు, మండల కమిటీలు వేశారు. కానీ దానికి సంబంధించిన పూర్తి స్థాయి నిర్మాణం అయితే జరగదు. క్రియాశీలక సభ్యులు నమోదవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,000 నుంచి 7,000, 8,000 క్రియాశీలక సభ్యులు పార్టీకి ఉన్నారు. కాకపోతే దాన్ని స్ట్రీమ్లైన్ చేసేటువంటి యంత్రాంగం ఒకటి ఉండాలి. ఎన్టీఆర్ జిల్లాకు సామినేని ఉదయభాను గారు నియమించినట్టుగానే అన్ని జిల్లాల్లో కూడా జిల్లా అధ్యక్షులు ప్రధానంగా కీలకమైనటువంటి వ్యక్తులు బలంగా పార్టీని బలోపేతం చేసి రౌండ్ ద క్లాక్ పనిచేసేటువంటి నాయకుల్ని కొంతమందిని కనుక పెట్టుకోగలిగితే ఏ జిల్లాకు ఆ జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, రకరకాల విభాగాలు, లీగల్ సెల్ అంటే, మీడియా విభాగం అంటే, అధికార ప్రతినిధులు అంటే, ప్రచార విభాగం అంటే, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క అనేక రకాల విభాగాలను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని కింద నుంచి పైదాకా బలోపేతం చేసుకుని సిద్ధంగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా అసెంబ్లీ ఎన్నికలు లాంటివి వచ్చినా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రధానంగా జనసేన పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటిది ఏంటంటే పార్టీ బలోపేతం పైన ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు నియోజకవర్గాల్లో చాలామంది కీలకమైన నేతలు మంత్రుల స్థానంలో ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. ఒకప్పుడంటే పార్టీ నిర్మాణం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు కీలకమైనటువంటి పొజిషన్లో పార్టీ ఉంది, అధికారంలో ఉంది. ఇప్పుడు తేలిగ్గా పార్టీ నిర్మాణం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కళ్యాణ్ గారు ప్రభుత్వం పైన ఎంతైతే బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారో పార్టీ నిర్మాణ విషయంలో కూడా అదే రకమైన బాధ్యత తీసుకొని పార్టీ పునర్నిర్మాణం పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలో ఎవరైనా కొంత స్క్రాప్ ఉంది, ఇంకా పార్టీలో ఊరికి అనవసరమైనటువంటి సోషల్ మీడియాకి ఎక్కి కొంత సినిమా ఫ్యాన్స్ వాళ్ళు రాజకీయ కార్యకర్తలుగా మారలేనటువంటి కొంత స్క్రాప్ ఉంది. వాళ్ళందరినీ కూడా కొంత సమూలంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ చేసి పార్టీ నిర్మాణం కనుక చేస్తే భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా జనసేనదే, పవన్ కళ్యాణ్ గారివే అవుతాయంటలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడున్న పొజిషను ఆయనకి తాత్కాలికం. భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లో బలమైనటువంటి రాజకీయ నేతగా ఈ రాష్ట్ర రాజకీయాలని శాసించగలిగే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటంటే ముందు నిర్మాణం చేసుకోవాలి, స్ట్రక్చరల్గా బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వాటంతట అవే వస్తాయి. దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి ఆశిద్దాం.